అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈ రోజు రెసిపీ గురించి మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ని కనుక మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. మరైతే ఈ రోజు రెసిపీ ఏమిటంటే మైసూర్ బోండాలు ఎలా చేసుకుంటామో అదే విధంగా బ్రెడ్ తో నేను మైసూర్ బోండాలు చేసి చూపించబోతున్నాను. మైసూర్ బోండాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే అవి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ రెసిపీకి పెద్దగా జాగ్రత్తలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. అలానే ఇవి చాలా సింపుల్ గా అలానే ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. ఇవి మీ బ్రేక్ఫాస్ట్ కి కానీ లేదా స్నాక్స్ లోకి కానీ ఎలా చేసుకున్నా బానే ఉంటాయి. ఇందులో బ్రెడ్ వాడతాం కాబట్టి ఇవి కాస్త టేస్ట్ వైజ్ అలానే షేప్ వైజ్ కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. మరైతే ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను, చూసేయండి. బ్రెడ్ మైసూర్ బోండాలకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1/2 kg, పులిసిన పెరుగు 2 కప్పులు, సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న 3 పచ్చిమిర్చీలు, ఉప్పు మీ రుచికి తగినంత, 7 నుంచి 8 బ్రెడ్ స్లైసెస్, డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మైదా పిండి వేసుకోవాలి. ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పులిసిన పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగు కలుపుకున్న పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కాస్త పలచన చేసుకోవాలి. నేను ఇందులోకి వంట సోడా లేదా బేకింగ్ పౌడర్ వేసుకోవడం లేదు. ఎందుకంటే ఇందులోకి పుల్లటి పెరుగు వాడడం వల్ల బోండాలు అనేవి చక్కగా గుల్లగా వస్తాయి. పిండి ఈ విధంగా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా చేత్తో బీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పిండిలో ఎయిర్ ఫార్మేషన్ అయ్యి బోండాలు చక్కగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు నేను ఇందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అలానే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోబోయే ముందైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని 3 నిమిషాల పాటు మరోసారి బీట్ చేసుకోవాలి. పిండి నానాక మీకు పల్చగా అనిపిస్తే కాస్త పొడి పిండి వేసుకొని కలుపుకోండి. పిండి ఏమాత్రం పల్చగా ఉన్నా నూనె లాగేస్తాయి, జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. పిండిని మీరు ఎంతగా బీట్ చేస్తే అంత గుల్లగా అలానే స్మూత్గా బోండాలు అనేవి వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిందో లేదో కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకొని ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కని తీసుకొని పిండిలో ముంచుకొని బ్రెడ్ అనేది ఎక్కడా కనపడకుండా పిండితో బాగా కవర్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇదే విధంగా కడాయిలోకి పట్టినన్ని బోండాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి మారే అంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని గెరటితో బోండాలు తిప్పుతూ ఉంటే బోండాలు చక్కగా సమానంగా ఉడుకుతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి మారాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఒక్కొక్కటిగా నిదానంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బోండాల్ని తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి లోపల కూడా బోండాలు సాఫ్ట్గా ఈవెన్గా ఉడికాయో. సో మీరు కూడా వీటిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ ద్వారా తెలపండి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.